రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలాచారి హాజరయ్యారు. అన్నపూర్ణాదేవి 10 సంవత్సరాలుగా వైద్య అధికారిగా మరియు 5 సంవత్సరాలుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్గా విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడారు. ఒక రాజకీయ రంగం తప్ప అన్ని రంగాల్లో పదవి విరమణ ఉంటుందని, ప్రభుత్వం వీరి సేవల్ని వినియోగించుకోవాలని, రాబోయే రోజుల్లో పెండింగ్ లో ఉన్న గ్రావిటీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బాకీలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వమని, 370 ద్వారా భార్య భర్త ఒకే దగ్గర ఉద్యోగం ఉండే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మేడం ఒక్క నిమిషం ఉండండి, పాడేశ్వర గారి తర్వాత వస్తాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. వెళ్ళిపోతారు మేడం. సార్ ఒక్క నిమిషం సార్. మన ఏడీ గారు నుంచి ఆయన ఘంటసాల అభిమాని, నేను బీరా అభిమాని. 50 సంవత్సరాల నుంచి ఘంటసాల పాటలు, ఒక 10,000 పాటలు ఆయన నా దగ్గర ఈ ట్రాక్స్. అయితే నాకు ఘంటసాల పాటలే కావాలి అని అంటే ఇప్పటి వరకు ఇదే పాడినాను. అయితే అక్కడే గజ్వేల్లో కమిషనర్ గారు కూడా బాగా పనిచేస్తారమ్మా, మీరు చాలా క్యాంపులు పెడతారని ఆయన బెస్ట్ డాక్టర్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాక నాదర్గుల్లో పనిచేశాను 1.5 years. 2019లో ఇక్కడికి వచ్చాను. 20లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా డిపిసి కింద చాలా మంచి ఉన్నత పదవిని పొందానండి. అదొకటి. పక్కన సహ ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ చక్కటి కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది నాకు. దానివల్లనే ఇక్కడ HbA1c లెవెల్స్ ఎప్పుడైతే 40-70 మంది పేషెంట్స్ దాకా అంతా క్యూర్ అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక 1 lakh వరకు క్యాష్ అవార్డు ఇచ్చారు. దాంతో ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చాను ఇక్కడికి. మన హాస్పిటల్ ముందు ర్యాంప్ లేకపోతే మా తోటి డాక్టర్ కింద పడిపోయారు. ఆ రోజున అది స్ఫూర్తిగా పెట్టుకొని అక్కడ ర్యాంపులు పెట్టించడం జరిగింది. నా చేతైన సహాయం చేశానండి. పేషెంట్లను ఐపీ ఇంప్రూవ్ చేశాను, మీరు కూడా విన్నారు. ఓపీ ఇంప్రూవ్ చేశాను. వీళ్ళందరూ ఈ డాక్టర్ గారు, డాక్టర్ మోహన్ లాల్ గారు అయితేనేమి, డాక్టర్ గీత, డాక్టర్ శారద, డాక్టర్ మాధవి, వీళ్ళందరూ కూడాను నాతోటి నోమియా గారు చేశారు. ఇప్పుడేమో ఆయన సూపరింటెండెంట్ అయ్యారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానండి. మానసిక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం నా తమ్ముడైనటువంటి మోహన్ లాల్ గారు ముఖ్యంగా. లేకపోతే నేను ఈ వృత్తిలో కొనసాగా కూడా కాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్గా అప్లికేషన్ ఫస్ట్ అసలు వద్దనుకున్నాను. శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ మాకు సూపరింటెండెంట్గా ఉన్నారు. ఆవిడ వచ్చేసి నువ్వు తీసుకోవాల్సిందని లాస్ట్ డే రోజున అప్లికేషన్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఇష్టం లేదు పదం అంటే చాలు, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భర్త చనిపోయారు కాబట్టి మనసులో బాధ, అవన్నీ వల్ల చేయలేకపోయారు. మనిషి మాత్రం చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. ఆయన వల్ల ఈ రోజు వరకు కూడా నాకు ఉద్యోగంలో కొనసాగాలని ఉత్సాహం ఉండింది. కాబట్టి వీళ్ళందరూ సేవలు, వాళ్ళందరికీ నేను చేసిన సేవలు, పేషెంట్లందరూ వీళ్ళందరూ తోడ్పాటు ఉండబట్టే నేను చేయగలిగాను సార్. ధన్యవాదాలు. 8 సంవత్సరాలుగా హోమియో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న గౌరవేంద్రాలు మరి అన్నపూర్ణాదేవి గారు, అదేవిధంగా చాలా సంవత్సరంగా మరి ఈరోజు ఎలక్ట్రీషియన్గా ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, ఫార్మసీ విషయంలో కానీ, కళాశాలలో ఎలక్ట్రిసిటీ లేని నడవని ల్యాబొరేటరీ విషయంలో కానీ మరి అండగా ఉంటూ అన్ని రకాలుగా సేవ చేసిన పైడిరాజు గారి ఇద్దరి విరమణ సందర్భంగా జయసూర్య హోమియోపతి మెడికల్ కళాశాలలో మరి డైరెక్టర్ లింగరాజు గారు, అదేవిధంగా స్టాఫు, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు మరి పదవి విరమణ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి నన్ను మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు డాక్టర్ లింగరాజు గారికి, అన్నపూర్ణదేవి గారికి మరి నమస్కారం తెలియజేస్తూ, తప్పకుండా మరి ఉద్యోగం రావటం ఒక ఎత్తు, ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఒక ఎత్తు. ఒక రాజకీయ రంగంలో తప్ప అన్ని రంగాల్లో విరమణ ఉంటుంది. కనుక ఈరోజు మరి ప్రభుత్వాలు మరి వీళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ కూడా మళ్ళీ రిటైర్మెంట్ కాక తప్పదు.
ఆ రిటైర్మెంట్లో ఎటువంటి కాంప్లైంట్ లేకుండా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇద్దరు మరి అధికారులు రిటైర్మెంట్ చేసి అటు కళాశాలకు మంచి పేరు తెచ్చినందుకు, కళాశాలలో మౌలిక సౌకర్యాలు పెంచినందుకు, ఈ రిటైర్మెంట్ అయినందుకు వారందరికీ కూడా నా తరఫున తెలంగాణ ప్రభుత్వం అభినందన తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు కూడా త్వరలో గ్రాట్యుటీ పెన్షన్స్ ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఉద్యోగులు సహజంలో అడుగుతున్న డిఏ కూడా మరి ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉన్నది. కనుక ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కనుకనే ఈరోజు గతంలో 15-20 తారీఖు వరకు జీతాలు రాకుంటే 1వ తారీఖే జీతాలు వచ్చే విధంగా, ఉద్యోగుల శాంతి భద్రత కాపాడే విధంగా, అదేవిధంగా 37 జీవో ద్వారా భార్యాభర్తలు ఒక దగ్గర ఉండే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవటం, తెలుగు పండితులకు ప్రమోషన్లు ఇవ్వటము, డిప్యూటేషన్లకు అలౌ చేయటము. కనుక ఈ ప్రభుత్వం ఉద్యోగుల భద్రత కొరకు ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుంది. కనుక ఏ ఉద్యోగి రిటైర్డ్ అయినా కూడా ఆ రిటైర్డ్ అయిన తక్షణమే గ్రాడ్యుయేటీ ఇచ్చే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నాం. కనుకనే ఇద్దరికి మీ సమక్షంలోనే ఈరోజు గ్రాడ్యుయేటీ ఇవ్వడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించేసి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం.